సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని, అదే విధంగా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఒక స్పెషల్ గా ఎంజాయ్ లో ఆరితేరి చేయాలనేసి చాలా మంది వివిధ రకాలుగా ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఎందుకంటే డిసెంబర్ 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం నెల ముందు నుండే గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంటారు. సో అలాంటి వారికి విజయనగరం జిల్లా ఎస్పీ అనేటువంటి ఏఆర్ దామోదరం గారు హెచ్చరికలు జారీ చేశారు. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ డిసెంబర్ 31వ తారీఖు రాత్ర డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా డీజే సౌండ్స్ తోటి కేక్ కటింగ్స్, రాత్రంతా కూడా బైక్ రేసింగ్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే ఎవరైతే పబ్లిక్ కి డిస్టర్బెన్స్ కలిగించేలా ప్రవర్తిస్తారో అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోక తప్పవు అనేసి పోలీసులు కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో డిసెంబర్ 31st నైట్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా రాబోయే నూతన సంవత్సరానికి 12 గంటల తర్వాత విష్ చేయాలి. మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో మెలగాలి. కుటుంబ సభ్యుల్లో ఎటువంటి లోటు కూడా ఉండకూడదు. మీరంతా కూడా ఆనందంగా జరుపుకోవాలి. అందుకే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో గాని పట్టుబడిన, అదే విధంగా నైట్ టైం బైక్ పెద్దగా సౌండ్స్ చేస్తూ హారన్లతో హోరెత్తించిన, బైక్ రేసులకి స్టార్ట్ చేసిన బైక్ రేసింగ్లు కానీ ఎక్కడైనా పట్టుబడిన ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి తగిన శిక్షలు అయితే మాత్రం అమలు చేస్తామని కఠినంగా హెచ్చరించారు. సో ఇది విన్న తర్వాత చాలా మంది అనుకుంటారు, ఏముందిలే ఎప్పటికప్పుడు పోలీసులు అలా చెప్తారు కదా, మన సెలబ్రేషన్స్ మనవే అని. కానీ ఈసారి మాత్రం అలా లేదు అబ్బాయిలు. ఒక్కసారి మీ వెనకనున్న హెచ్చరిక బోర్డులు చూసి అప్పుడు మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే చెయ్యండి. పట్టుబడిన తర్వాత మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే అలాంటి పప్పులు ఏమీ ఉడకవు. కంపల్సరిగా నియమ నిబంధనలకి కట్టుబడి ఉండాల్సిందే. పెద్ద పెద్ద డీజే సౌండ్స్ తోటి హార్న్లతో హోరెత్తిస్తే ఊరుకునేదే లేదు. పబ్లిక్ డిస్టర్బెన్స్ కలిగించారా కంపల్సరిగా కరడ జల్లు మనిపిస్తామంటూ కూడా, లాఠీ జల్లు మనిపిస్తాం కూడా హెచ్చరికలు చేశారు. సో ఇది విన్న తర్వాత చాలా మంది యువత కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుకోవచ్చు అనేసి ఆ విషయంలో మేము అభ్యంతరం తెలపము. హ్యాపీ న్యూ ఇయర్ అనేసరికి ఒక మంచిగా సంవత్సరాన్ని ఆహ్వానించాలి. అంతేగాని ఇలా డిస్టర్బెన్స్ కలిగిస్తూ జైలు పాలవుతూ ఇయర్ అంతా కూడా ఆ దిగులతో ఉండొద్దు అనేసి అయితే మాత్రం విజయనగరం జిల్లా ఎస్పీఆర్ దామోదరం గారు చెప్తున్నారు మీడియా సమావేశంలో. ఒకసారి ఆయన మాటలు కూడా వినేయండి. జనవరి 1st చాలా ఫ్యామిలీస్ తో చాలా హ్యాపీగా అందరూ జరుపుకోవాలి, అంతా ఎంజాయ్ చేయాలి, మంచి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండాలి. కొత్త సంవత్సరం వస్తుందని మరి మందు తాగి వెహికల్ తోలడం, అలాగే రోడ్ల మీద గొడవలు క్రియేట్ చేయడం, అలాగే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద వీళ్ళు వేరే వ్యవహారం చేయడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడ అలౌ చేయం. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టాం. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తాం. జనవరి 1st హ్యాపీగా గడుపుకునే దానికి ఇవన్నీ వదిలేస్తే ఫ్యామిలీస్ తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వ్యసనాలకి ఇలాంటి డ్రగ్స్ అని మన దగ్గర లేదు. బట్ ఈ యొక్క లిక్కర్ కి దూరంగా ఉండి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జనవరి 1st జరుపుకుంటే చాలా బాగుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారంటే విజయనగరం రోడ్లలో ఆ రోజు వాళ్ళని తీసుకెళ్లి జైలు ఉంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అది వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ మనమే సంకల్ప కోసం అరేంజ్ చేయమన్నాము. ఎక్కడైనా సంకల్ప కోసం అరేంజ్ చేయడానికి డిఓ గారికి అలాగే అదర్ ఇష్యూస్ వాళ్ళు ఆ బాక్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. మన వాళ్ళు అది కాలేజెస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు గాంజా గురించి దాని సైడ్ అంటే దాని ఎఫెక్ట్స్ గురించి మన వైపు నుంచి ఒక రిక్వెస్ట్ సార్ వాళ్ళకి. అలాగే మనం వీళ్ళ సెంటర్ నడుస్తున్నారు, అది కొద్దిగా ఫీడ్బ్యాక్ గా రాసామంటే మాత్రం మనకి అలాగే ప్రైవేట్ మనం ఎప్పుడైనా అక్కడ డిపార్ట్మెంట్ నుంచి సడన్ రైడ్స్ చేయడం,
అలాగే పర్సనల్ సెక్యూరిటీ అండ్ మెరైన్ పోలీస్ సిఓ జెడ్పీ అండ్ మున్సిపల్ కమిషనర్ సార్. మనం కూడా ఇంతకు ముందు ఎక్సర్సైజ్ స్కూల్స్ తో పాటు ఉంటాయి సార్.